ముందుగా తెలంగాణ ప్రజలకు నమస్కారం తెలియజేసుకుంటూ నిన్న మొన్న జరిగిన ఈ 3 నెలలకెళ్ళి జరిగిన జూబ్లీస్ ఉప ఎన్నిక గురించి మన తెలంగాణ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ 3 నెలల నుంచి నేను కానీ నాతో పాటు సోషల్ మీడియా మిత్రులు ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీ గెలవాలని ఎంతో కష్టపడినాం. అయినా మాకు మంచి ఓట్లు వచ్చినాయి. మాకు సంతోషమైన విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, బీఆర్ఎస్ పార్టీ నీతిగా నిజాయితీగా జూబ్లీస్ ప్రజలని మంచి పాలన మీకు అన్నీ ఇచ్చిన గవర్నమెంట్ ఏది ఆలోచించి ఓటు వేయమని చెప్పారు. కానీ జూబ్లీస్ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. మేము ఓడిపోవడానికి ఒకటే కారణం ఇప్పుడున్న గవర్నమెంటు, ఇప్పుడున్న వ్యవస్థ, ఇప్పుడున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ, ఈసీ కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ వన్ సైడ్గా ఈ గవర్నమెంట్కి సహకరించి ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ ఎలాంటి పట్టించుకోకుండా వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి సహకరించి ఒక బీఆర్లో జరిగినట్టుగా ఈ ఎన్నిక జరిపించారు. ఇప్పుడున్న క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు గెలిచారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ నవీన్ యాదవ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆయన జూబ్లీస్ ప్రజలతోటి గెలవలే. ఆయన కాంగ్రెస్ పార్టీ కిరాయి తెచ్చుకొని జూబ్లీస్లో ఓట్లు వేయించారు. బయటి నుంచి ఇబ్రాహీంపట్నం, ఎల్బీ నగర్, మహబూబ్ నగర్, గద్వాల్, అలంపూర్, కొడంగల్ ఎక్కడి నుంచో డీసీఎంలలో తీసుకొచ్చి అక్కడ ఒక ఫంక్షన్లో పెట్టి అక్కడ 50-60 మంది టీములుగా ఏర్పడి అక్కడి నుంచి ఒక్కొక్క బూత్కి ఓటర్ ఐడి కార్డు లేకుండా అక్కడ స్థానికంగా ఉన్న మనుషుల ఓట్లతో వాళ్ళు రాకుండా వీళ్ళే ముందు వేయించి ఈ నవీన్ యాదవ్ గారికి ఓట్లు వేయించారు. ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఇవ్వాలి ఆ తీర్పు. మీరు ప్రజలు ఇచ్చిన తీర్పు కాదది. మీరు మీ గవర్నమెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని భయపట్టించి గెలిచారు. నిజంగా కరెక్టే జరిగితే ఈరోజు మాగంటి సునీత గారు బంపర్ మెజార్టీ తోటి గెలుస్తుండే. ఎక్కడండి కాంగ్రెస్ గవర్నమెంట్కి ప్రజలు అనుకూలంగా ఉన్నారు. ఈరోజు యావత్ తెలంగాణ ఆలోచిస్తున్నారు. అరే ఈ హైడ్రా ఉంది, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ ఎట్లా గెలిచిరు అనేసి ఒక ఆలోచనలో పడ్డారు. ఎందుకు గెలిచిండు? మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన రెక్కింగ్, మీరు చేసిన డబ్బులు, మీ తెలంగాణలో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు అక్కడనే ఉండడం, మంత్రులు అక్కడనే ఉండడం, సాక్షాత్తు ముఖ్యమంత్రి అక్కడనే వారి రోజులు టికానా వేసి ఒక ఎమ్మెల్యే గురించి ఒక లేడీస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ లేడీ క్యాండిడేట్ మీద ఇంతమంది ఉన్నారంటే మా పార్టీ బలమైంది, మా క్యాండిడేట్ బలమైంది, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏందనేది కాంగ్రెస్ పార్టీకి ఏందనేది తెలిసిపోయింది. ఎంత పట్టు ఉంది ఏందనేది. అంత మీరు చేసినా కానీ మాగంటి సునీత గారికి 75,000 ఓట్లు వేసిన జూబ్లీస్ ప్రజలకి ధన్యవాదాలు. మీరు అనుకుంటుండొచ్చు మేము గెలిచినామని సంబరపడుతుండొచ్చు, కానీ అది మీది గెలుపు కాదు. మీరు వేసిన దొంగ ఓట్లతోటి మీరు గెలిచినారు. అక్కడ జూబ్లీస్ ప్రజల ఓట్లతో మీరు గెలవలే, బయటికి వెళ్ళి వచ్చిన ప్రజలతో మీరు గెలిచినారు. యావత్ తెలంగాణ ఆలోచిస్తుంది. ఈసారి ఒక జూబ్లీస్ ఎలక్షన్ కాబట్టి బయటికి వెళ్ళి తెచ్చి ఓట్లు వేయించుకున్నారు. నెక్స్ట్ 2028లో అయ్యే ఎలక్షన్లు ఉంటాయి కదా, సాధారణ
అసెంబ్లీ ఎలక్షన్లు, అప్పుడు తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాల సీఎం ఆనే టికానా వేయలేడు కదా, అందరిని కొనుక్కొచ్చి ఓట్లు వేయించుకోలేడు కదా, అప్పుడు చెప్తారు బుద్ధి. ప్రజలు ఎంత బాధలో ఉన్నారు తెలుసా ఈరోజు. అరే ఇంత అయినా కాంగ్రెస్ అంటే ఈ దొంగలు ప్రజాస్వామ్యం కాదు, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. ఓటుకు 5,000 కుక్కర్లు చీరలు ఏది ఇచ్చినా కానీ అది గెలుపు కాదండి. సరే గెలిచినారు, మీరు కూడా ఏదో విధంగా గెలిచినారు. మీకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతాడు, అన్నీ జరుగుతాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై టీఆర్ఎస్.